అలానే విశేషం కొన్ని వీడియోలు చేయకూడదు అని చెప్పి అనుకుంటాం కానీ బట్ సమాచారాన్ని చేరవేయడం జర్నలిస్ట్గా విధిగా భావిస్తాను. అందుకే వీళ్ళంత వరకు సమాజాన్ని ఆలోచింపజేసేలాగా ఉండే న్యూస్ని అందజేస్తాను. కొన్ని కొన్ని వీడియోలు చేసేటప్పుడు అసలు ఇవి అవసరమా అనిపిస్తుంది, కానీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే సమాజం ఎటుపోతుంది అనేటువంటి ఆలోచన జంజీకి కల్పించాలి. అందుకే దాంట్లో భాగంగానే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఒక తల్లి తన కూతుర్ని ప్రియుడి దగ్గరికి పంపించింది, ఆ ప్రియుడి చేత అత్యాచారం చేయించింది. ఇది వింటేనే మీకు గగురు పొడుస్తుంది కదా, అసలు ఏంటి ఇలా కూడా జరుగుతుందని. అదే మరి కలిమాయ అంటే. కలిమాయ అంటారు పెద్దలు. తన తల్లి సొంత కూతుర్ని ఆవిడ ప్రియుడి దగ్గరికి పంపించింది. ఇంటర్మీడియట్ చదువుతుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిని తన ప్రియుడి దగ్గరికి పంపించి అనుభవించమని చెప్పింది డబ్బుల కోసం. ఒకసారి అత్యాచారం చేశాడు, రెండోసారి మళ్ళీ పంపించమని చెప్పాడు. పంపించింది ఆ తల్లి తన కూతుర్ని. మళ్ళీ అత్యాచారం చేశాడు. దాంతో ఆ అమ్మాయి విరక్తి చెంది ఈ లైఫ్ అనవసరం అనుకొని ఫినాయిల్ తాగింది. వాష్రూమ్స్ కడుక్కునేటువంటి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. మరి అంతకన్నా ఏం చేయగలదు? ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అనకాపల్లిలో జరిగినటువంటి సంఘటన. అతను సచివాలయంలో ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. అతను సచివాలయంలో అతను ఒక ఆవిడతోటి సంబంధం పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు సహచారం చేస్తున్నారు. ఆవిడికి ఇంటర్మీడియట్ చదివేటువంటి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మీద మోజుపడ్డాడు అతను. ఆ విషయాన్ని తన ప్రియురాలకి చెప్పాడు. ఓకే అంది, తన కూతురిని పంపించింది. సో ఇది వింటుంటేనే మీకు ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? అందుకే ఇలాంటి చేయకూడదు, కానీ సమాజం పోకడని మీకు తెలియజేసే ప్రయత్నం చేయాల్సిందే. అందుకే నేను దీని వివరాలు అందజేస్తున్నాను. ఎక్కడిది? కొత్తూరు పంచాయతీ శారదానగర్కి చెందిన కూనిశెట్టి భార్గవ్ ప్రకాష్. ఇతను అనకాపల్లి నెయ్యల వీధిలో స్వర్ణగ్రామ కార్యాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా చేస్తున్నాడు. ఇతను జాబ్ సెక్రటరియట్లో. అంటే స్వర్ణ గ్రామంలో స్వర్ణ వార్డులను పెట్టారు కదా, అంతకుముందు గ్రామ వార్డు సచివాలయాలని, ఇప్పుడు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాలు అంటారు. దాంట్లో ఇతను డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. భార్యతో ఆల్రెడీ పెళ్ళయింది అతనికి. భార్యతో గొడవపడి అతను ఒంటరిగా ఉంటున్నాడు కొన్ని రోజుల నుంచి. అదే పట్టణంలో మరో ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళ భర్తతో విభేదాలు రావడంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి కూతురుతో కలిసి వేరుగా ఉంటుంది అదే ప్రాంతంలో, అదే ఏరియాలో. ఏడాది కిందట ఈ ప్రకాష్కి ఆమెతో పరిచయం ఏర్పడింది. ఇది సచివాలయానికి వచ్చి ఉండొచ్చు బహుశా. అతడి కన్ను ఆమె మీద పడింది. ఇది ఆ తర్వాత ఆవిడతోటి సహచర్యం, వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత ఆమెకున్నటువంటి కూతురు, ఆ అమ్మాయి మీద కన్ను పడింది అతనికి. నీ కూతుర్ని కనుక పంపిస్తే డబ్బులు ఇస్తారని చెప్పి తల్లికి ఆఫర్ చేశాడు. కొద్ది రోజుల కిందటే అతని దగ్గరికి, ప్రకాష్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్ళింది. తల్లి దగ్గరుండి ఆ బాలిక మీద అత్యాచారం చేయడానికి అతనికి సహకరించింది. ఈ విషయం అతను చెప్తే చంపేస్తానని చెప్పి అతను బెదిరించాడు అమ్మాయిని. మళ్ళీ ఈ నెల 7వ తారీఖున ఇంకోసారి బలవంతంగా శారదానగర్లో ఉన్నటువంటి ప్రకాష్ దగ్గరికి పంపించింది. దీంతో ఆ బాలిక డిస్టర్బ్ అయిపోయి బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనం తాగింది. దీంతో వాంతులు, స్పృహ పడిపోయింది. ఆ ఇద్దరు, తల్లి
ఆ ప్రియుడు తల్లి ప్రియుడు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 9వ తారీఖున ఆసుపత్రి సిబ్బంది పోలీసులకి సమాచారం అందజేస్తే పోలీసులు బాలిక వాంగ్మూలాన్ని తీసుకొని విచారణ చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడినటువంటి ప్రకాష్తో పాటు ఆ బాలిక తల్లి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉంది. మరి ఈ సంఘటనని మనం విన్న తర్వాత ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా అర్థం కావట్లేదు నాకు. మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.